నేను ఏ విధమైన అవినీతి చేశానో అది బహిరంగ తనకు నిరూపించాలని చెప్పేసి ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన చర్చకు కూడా అన్ని టెంట్లన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇది మన దగ్గర ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ చర్చకి ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎప్పుడు ఈ చర్చ జరుగుతుంది? యాక్చువల్గా దీని గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది మీడియా ద్వారా కూడాను. గతంలో ఒకసారి నేను లేని టైంలో వచ్చి ఇక్కడ చర్చ అని చెప్పి పాంప్లెట్లు ఇచ్చి హాస్పిటల్ దగ్గర రౌడీజం చేయడం జరిగింది. ఏదైతే 25-30 మంది మరి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి హాస్పిటల్లోనే రకరకాల నినాదాలు చేసి రెచ్చగొట్టే విధంగా కూడా అంటే ఒక రకంగా దాడికి ప్రయత్నించాడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ. నేను లేని టైంలో నేను చెప్పడం జరిగింది, సరే నువ్వు ఎప్పుడైనా సరే టైము డేట్ చెప్పురా, నేను లేనప్పుడు కాదని నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈవేళ 11 గంటలకు వస్తానన్నాడు. 11 గంటలకే కరెక్ట్గా హాస్పిటల్ దగ్గర వస్తానన్నాడు. యాక్చువల్గా జనరల్గా మీకు తెలియదు ఏముంది, ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్ అయ్యి ఉంటుంది, పోలీసు బందోబస్తు ఉంటుంది ఇప్పుడు కూడాను. అయినా కూడా తను ఏమన్నా అంటే పోలీసుల కళ్ళు కప్పన్నా సరే అవసరమైతే హెలికాప్టర్లో అన్నా కానీ 11 గంటలకు వస్తా అన్నాడు. హెలికాప్టర్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని చూస్తూ ఉన్నాం 11 గంటలకి. అంటే అతను అంత కాన్ఫిడెంట్గా 11 అవధులకి నీ హాస్పిటల్ పైన ఉంటాను, హెలికాప్టర్లో మీద ల్యాండ్ అవుతాను, హెలికాప్టర్ ద్వారా వస్తానని కూడా చెప్పడం జరిగింది. చర్చకి సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? అతను రావాలని నేను చూస్తున్నాను. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో నిరూపించాలి ఎప్పుడైనా సరే. అతను రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. గతం నుంచి కూడా వాళ్ళది ఎప్పుడూ కూడా ఎదురుదాడే వాళ్ళ లక్ష్యం. ఏదో 10 రాళ్ళు వేస్తే 100 రాళ్ళు వేస్తే ఒకటన్నా తగలకపోద్దా అన్నది. నా మీద 100 కాదు కదా, అతను 1000 రాళ్ళు వేసినా కూడా అవినీతి అన్నది నా పైన ఒక్క రాయి కూడా పడదు. అది నాకు రూపాయలు ఎమ్మెల్యే గారు 500 కోట్లు తినేసాడు అన్నాడు. దాని గురించి తను చిన్న శాంపుల్కి మీకు చూపెడుతున్నాను. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడం జరిగింది. దాని మీదే సుమారు 2 కోట్ల అవినీతి జరిగిందని చెప్పాడు. అదేవిధంగా కరోనా టైంలో ప్రజలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైతే చందాలు ఇచ్చారో, డొనేషన్లు ఇచ్చారో అది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చూపెడుతున్నాను మీకు, ఈ రోజున ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి కానీ కరోనా టైంలో కానీ ఎవరెవరు ఎంతంత ఇచ్చారా అన్నది కూడా క్లియర్గా మీకు ఫ్లెక్స్ రూపంలో నేను మీకు విజువల్స్ మీకు చూపెడతాను. ఇందులో లేకుండా ఏమన్నా ఉంటే ఒక్కటైనా కూడా చూపించమని